ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, చివరిసారిగా నేను వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారి గురించి అనేకమైన సంగతులు మీతో చెప్పటం జరిగింది. ముఖ్యంగా ఈరోజు క్రైస్తవులు అనుకున్న వారికే యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం, ఆయన స్థాయి ఇవి అర్థం కాకపోవటం వలన ఆయనను మనుషులలో ఒక మనిషిగా, ప్రవక్తలలో ఒక ప్రవక్తగా చూడటం అనేది క్రైస్తవ సమాజంలో జరుగుతుంది. అయితే ఆయన మనుషుల్లో ఒక మనిషి కాదని, ప్రవక్తలలో ఒక ప్రవక్త కాదని, ఆయన వలనే ఈ సృష్టి కలిగిందని, సృష్టికి ఆధారం యేసుక్రీస్తు వారని ఆయన సృష్టికర్తగా కొన్ని వాక్యాలను బట్టి మనం అంతా నేర్చుకోవడం జరిగింది. యేసుక్రీస్తు వారి గురించి గతంలో నేను వచ్చినప్పుడు సృష్టికర్తగా ఆయన గురించి చెప్పుకోవడం జరిగింది. మీకు జ్ఞాపకం చేయటానికి ఒక మాట బైబిల్ నుంచి చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఈ వచనంలో యోహాన్ గారు ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు వారి గురించి యోహాన్ గారు మాట్లాడుతూ 3వ వచనంలో సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్నదంటే మన కంటికి కనిపించే ప్రతిదీ కలిగి ఉన్నదే. భూమి కలిగినది, ఆకాశం కలిగినది, సూర్యుడు కలిగినది, చంద్రుడు, నక్షత్రాలు, జంతువులు, పక్షులు, వృక్షాలు ఇవన్నీ కలిగినవైతే ఇవన్నీ ఎవరు లేకుండా కలగలేదు అంటే యేసుక్రీస్తు వారు లేకుండా ఇవి కలగలేదు. సమస్తము ఆయన మూలంగా కలిగాయంట. 10వ వచనం చూడండి. ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలంగా కలిగెను గాని లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఏమండి, ఈ లోకం మనం చూస్తున్న ఈ లోకం భూలోకం. అంతేనా? ఇది భూలోకమా పరలోకమా? చెప్పండి. భూలోకం. భూలోకం కలిగింది. ఆ భూలోకం ఎలా కలిగింది? ఆయన మూలంగా. ఆయన అంటే ఏమంటే 14వ వచనం చూడండి. ఆయన అంటే ఎవరో చెబుతున్నాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఏమండి, మన మధ్య నివసించాడంట. ఏమండి, మనుషుల మధ్య నివసించింది ఎవరండి? 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు. శరీరధారిగా వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆ వచనం ప్రారంభం నుంచి యోహాను గారు మాట్లాడుతుంది ఎవరి గురించి అంటే యేసుక్రీస్తు వారి గురించి. యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ సమస్తము ఆయన మూలంగా కలిగింది, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, లోకము ఆయన మూలంగా కలిగింది అంటున్నాడు. అందుకే సృష్టిని సృష్టించిన సృష్టికర్తగా యేసుక్రీస్తు వారు దేవునితో పాటు ఉండటం వలనే ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఏమండి, ఈ మాట దేవుడు ఇంకెవరితోనో మాట్లాడుతున్నట్టుగా ఉంది కదండి. మన అని ఎప్పుడు అంటాం?
మన మన స్వరూపం, మన పోలిక చొప్పున, మన స్వరూపంలోనే వాళ్ళని చేద్దాం అన్నాడు. మన మన అని ఎప్పుడు అంటామంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు మన అని అంటాం. లేదు తండ్రి అనే దేవుడు ఒక్కడే ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆ మాట అంటాడా దేవుడు? ఏమంటాడు అప్పుడు దేవుడు? నా పోలిక చొప్పున నా స్వరూపం అని అంటాడు. కానీ ఇక్కడ మన పోలిక చొప్పున మన స్వరూపమందు అంటున్నాడంటే దేవునితో పాటు ఇంకెవరో అక్కడ ఉన్నారు. వారిలో ఒకరే యేసుక్రీస్తు వారండి. ఆయన సర్వసృష్టికి ఆది సంభూతుడు. సమస్తము ఆయన మూలంగానే కలిగెను. ఆయన లేకుండా ఏదీ కలగలేదు. ఆయన ద్వారా, ఆయన్ను బట్టి ఇవన్నీ కలిగినట్లుగా గతంలో మీకు కొలసీ పత్రికలో ఉన్న రెఫరెన్స్ కూడా చూపించి మాట్లాడాను. అంటే సృష్టిని సృష్టించటంలో తండ్రి అయిన దేవునితో పాటు ఆ కార్యక్రమంలో యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారన్నది వాస్తవం. ఆయన గురించి రాయబడిన ఏ వచనమైనా సరే బైబిల్లో మనం చదివితే యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని సూచిస్తూ ఉంటాయి. వీళ్ళిద్దరూ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అని ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే మన అన్నాడు గనుక, మన స్వరూపము మన పోలిక చొప్పున అన్నాడు గనుక ఒకళ్ళు యేసుక్రీస్తు వారు ఉన్నట్టు మనకు అర్థమైంది. ఇక రెండవదిగా ఇంకెవరైనా ఉన్నారా అనేది మనం ఆలోచించాలి. చూస్తే ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసెను. ఈ 1వ అధ్యాయం అంతా మీరు చదవండి. మీరు చదివితే ఎక్కువ సందర్భాల్లో ఏం కనిపిస్తుందంటే దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచగా ఆ ప్రకారమాయను. ఆ తర్వాత 6వ వచనం చూడండి. దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచగా కనిపలికను. దేవుడు ఆ విశాలము చేసి విశాలం క్రింది జలములను విశాలం మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమైన. 9వ వచనం. దేవుడు ఆకాశం కిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి. 10వ వచనం. దేవుడు ఆరిన నెలకు భూమి అని పేరు పెట్టెను. 14వ వచనం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా కనియు. ఏమండి, ఈ మాటలన్నీ చదువుతుంటే దేవుడు 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 చేశాడు, దేవుడు ఇలా పలికాడు, దేవుడు చేశాడు అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ ఆ 2వ వచనంలో ప్రారంభంలో మీరు చూడండి. ఏమండి, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఏమంటే దేవుడు జలముపై అల్లాడుచున్నాడా? దేవుని ఆత్మ జలములపై అల్లాడుచున్నదా? ఏమంటే కరెక్ట్గా చెప్పండి నాకు. ఎందుకంటే మొదటి దినం దేవుడు ఇది చేశాడు, 2వ దినం దేవుడు ఇది చేశాడు. దేవుడు ఏమండి సూర్యచంద్ర నక్షత్రాలను చేశాడు. దేవుడు ఆకాశం ముందు ఎగిరే పక్షులను చేశాడు. దేవుడు భూజంతువులను చేశాడు అని ఇన్ని సందర్భాల్లో దేవుడు 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 అంటూ ఆ 2వ వచనంలో మాత్రం దేవుని ఆత్మ జలములపై అల్లాడుచున్నది అన్నాడు. అక్కడ కూడా దేవుడే అయితే దేవుడు జలములపై అల్లాడుచుండేనని రాయొచ్చు కదా. కానీ దేవుని ఆత్మ అన్నాడంటే మనకెందుకో దేవుడు దేవుని ఆత్మ వేరువేరుగా కనిపిస్తున్నాయి. అంతేనా? దేవుడు దేవుని ఆత్మ వేరువేరుగా కనిపిస్తున్నాయి. సృష్టి కార్యక్రమం ఇదంతా. ఈ సృష్టి కార్యక్రమంలో దేవుడు ఉన్నాడు. ఈ సృష్టి కార్యక్రమంలో యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఈ సృష్టి కార్యక్రమంలో దేవుని ఆత్మ కూడా ఉన్నది.
ఇంతకేంటి ఈ దేవుని ఆత్మ, దేవుని ఆత్మ దేవుడు రెండు ఒకటేనా, లేకపోతే దేవుని ఆత్మ అంటే ఏంటి అని మనం చదివితే ఇదే దేవుని ఆత్మ గురించి మనకు మరొక సందర్భంలో దేవుడు రాయించాడు. చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నేలలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూసెను. ఏమండి, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకున్న దేవుని ఆత్మ మరలా మనకు ఎక్కడ కనిపిస్తుందంటే యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నప్పుడు కూడా కనిపించింది. ఏమండి, ఆదికాండం 1వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉన్న దేవుని ఆత్మే ఇక్కడ యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నప్పుడు అంటండి, ఆయన ఒడ్డుకు రాగానే దేవుని ఆత్మ పావురము వలె వచ్చిందంట, ఆయన మీద వారిందంట. అంటే అక్కడ దేవుని ఆత్మ ఏం చేసింది? జలములపై అల్లాడుచుండెను సృష్టి కార్యక్రమంలో. ఎక్కడేం జరుగుతుంది? దేవుని ఆత్మ ఎక్కడేం చేస్తుందంటే యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నప్పుడు మరి పావురపు ఆకారంలో ఆయన మీద, యేసుక్రీస్తు వారి మీదకి వచ్చింది. ఇంకా ముందుకెళ్తే ఈ దేవుని ఆత్మ గురించి లూకాసు వార్త 3వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఏమంటే యేసుక్రీస్తు వారి బాప్తిసం సందర్భం ఇక్కడ రాయిస్తున్నాడు. ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చెను. అంటే మత్తయ్య గారు ఏం రాశారు? మత్తయి సువార్తలో మనం చదువుకుంది ఏంటండి? దేవుని ఆత్మ పావురము వలె దిగి వచ్చింది అని చదువుకున్నాం. ఆ పావురము వలె దిగి వచ్చిన దేవుని ఆత్మ ఏదంటే ఇక్కడ లోకా గారు ఏం రాస్తున్నారంటే పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదికి వచ్చెను. అంటే పరిశుద్ధాత్మ అన్న దేవుని ఆత్మ అన్న ఒక్కటే. అర్థం మీకు? పరిశుద్ధాత్మ అన్న దేవుని ఆత్మ అన్న ఒక్కటే. ఇప్పుడు జలములపై దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అన్న మాటలో దేవుని ఆత్మ ఏంటి? పరిశుద్ధాత్మ. అంటే సృష్టి కార్యక్రమం జరుగుతున్నప్పుడు జలములపై అల్లాడుచున్న దేవుని ఆత్మ ఏంటంటే పరిశుద్ధాత్మ. అంటే సృష్టి కార్యక్రమంలో దేవునితో పాటు, సృష్టి కార్యక్రమంలో యేసుక్రీస్తు వారితో పాటు పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడా? ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? జలములపై అల్లాడుచున్నటువంటి పర్యవేక్షణ. పర్యవేక్షణ అంతా సక్రమంగా జరుగుతుందా లేదా అనే పర్యవేక్షణ. ఏమంటే సాధారణంగా ఏదన్నా కంపెనీలో పని జరుగుతుందనుకోండి, మీ పైన మీరు పని చేస్తుండగా మీరు సరిగా చేస్తున్నారా లేదా అని పర్యవేక్షించే సూపర్వైజర్స్ ఉంటారు. ఉన్నారా? సూపర్వైజర్స్. మీరు ఒకవేళ పని పక్కన పెట్టి కూర్చున్నారనుకోండి, సూపర్వైజర్ వచ్చి మీకు ఏం చేస్తాడు? ఇలా కూర్చోడానికి లేదమ్మా, మీరు తీసుకుంటున్న డబ్బులకు న్యాయం చేయాలి, పని చేయండి అని పంపుతాడు. అంటే పని అనుకున్న విధంగా జరుగుతుందా లేదా, వీళ్ళు పని చేస్తున్నారా లేదా అని ఈ కంపెనీలలో సూపర్వైజర్స్ ఉంటారండి. పరిశుద్ధాత్ముడు కూడా సృష్టి జరిగేటప్పుడు, సృష్టి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆయన కూడా పర్యవేక్షించే పనిలో ఉన్నాడు, పర్యవేక్షణ పనిలో ఉన్నాడు. సృష్టి భూమి కలుగునుగాక అని దేవుడు అన్నాడు. యేసుక్రీస్తు వారు భూమిని చేస్తున్నారు. కరెక్ట్గానే జరుగుతుందా పని అని ఆయన కూడా ఉన్నాడు. ఏంటంటే చిన్న విషయం కాదు కదండి. ఏమండి, సూర్యుడిని సృష్టించడం కానీ, చంద్రుడిని కలిగించడం కానీ, ఆకాశ నక్షత్రాలు కలిగించడం కానీ, భూమిని కలిగించడం కానీ, ఈ భూమి మీద ఆకాశ పక్షులు, జంతువులు, వృక్షాలు, నదులు, సెలయేళ్ళు
ఇవన్నీ సృష్టించడం అంటే చాలా కష్టమైన పని అండి. ఇది చిన్న విషయం కాదు. ఇది ఏదో మనమంతా కూర్చొని 1 సంవత్సరం కష్టపడితే అయ్యే పని కాదు. ఇది విశ్వాన్ని కలిగించటం చాలా పెద్ద పని. ఎంత పెద్ద పని ఉన్నప్పుడు దేవునితో పాటు సృష్టి కార్యక్రమంలో యేసుక్రీస్తు వారు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. ఆయన జలములపై అల్లాడుచున్నాడు, పర్యవేక్షించే పనిలో ఉన్నాడు. ఎలా జరుగుతుంది పని? ఏం జరుగుతుంది పని? ఇంకా ఏం చేయాలి మనం? ఎలా చేయాలి ఇదంతా అనేటువంటి పర్యవేక్షణలో మరి సృష్టి కార్యక్రమంలో దేవునితో పాటు యేసుక్రీస్తు వారితో పాటు పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడండి. అందుకే ఆ 2వ వచనంలో మీరు దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. అందుకే ఈ ముగ్గురు ఉండబట్టే దేవుడు ఏమన్నాడంటే చివరికి మనిషిని చేసే సమయానికి మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. మళ్ళీ ఎక్కడ కూడా ముగ్గురే, నరులను చేయుదము. నేను నరుని చేస్తానని ఒక్కడనే చేస్తాను అనలేదు దేవుడు. అంటే కలిగి ఉన్నదేదియు యేసుక్రీస్తు వారు లేకుండా కలగలేదు. ఆ కలిగిన ప్రతి దానిని పర్యవేక్షించే పనిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇప్పుడు సృష్టిని సృష్టించటంలో ఎంతమంది ఉన్నారని మీకు అర్థమైంది? దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు కూడా వారితో ఉన్నాడు. అయితే ఈ పరిశుద్ధాత్మను గురించి నేర్చుకోవటంలో మరి క్రైస్తవులు ఎందుకో వెనకబడ్డారు. ఏమంటే దేవుని గురించి చెప్పమంటే ఎంతో కొంత చెబుతారు, యేసుక్రీస్తు వారి గురించి చెప్పమంటే ఇంకా చాలా చెబుతారు. మరి పరిశుద్ధాత్మ గురించి చెప్పమంటే ఎందుకో తెలియని వారుగానే మరి క్రైస్తవులు ఉన్నారండి. పరిశుద్ధాత్మ గురించి తెలియదంటే చాలామంది తెలియదు. తెలియకనే ఈ సమాజంలో ఎందరో పరిశుద్ధాత్మునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మునికి మరి అవమానం కలిగేలాగా చాలామంది మాట్లాడుతున్నారు. మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది దేవుడి గురించి తెలుసుకోవటం ఎంత ముఖ్యమో, యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకోవటం ఎంత ముఖ్యమో, పరిశుద్ధాత్ముని గురించి తెలుసుకోవటం కూడా అంతే ముఖ్యం. ఒక సభలో, పెద్ద సభలో పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు అని అంటారు. విన్నారా? ఇప్పుడు వజ్రమ్మ మనకి ఒక ఆన్సర్ చెప్పారు. ఏంటి? బాప్తిసం తీసుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం మనం బాప్తిసం తీసుకుంటే పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తాడు. అది బైబిల్లో ఉన్నదే. ఎక్కడుంది? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు గారి ప్రసంగంలో పేతురు గారు చెబుతారు. పేతురు గారు కానీ, పౌలు గారు కానీ, అపోస్తలు కానీ పరిశుద్ధాత్ముడు మీ మధ్య సంచరిస్తున్నాడు అన్న మాట వాళ్ళు బైబిల్లో ఎక్కడా చెప్పలేదండి. మరి ఈరోజు సమాజంలో ఎందుకు చెబుతున్నారంటే పరిశుద్ధాత్ముని గురించి అవగాహన లేదని చెప్పా కదా మీకు. అలా అవగాహన లేకపోవడం వలనే అలా తప్పుగా చెబుతున్నారు. వాస్తవానికి క్రైస్తవులు సభ పెడితే ఆ సభలో ఒక అతిథిగా, ఆ సభలో ఒక గెస్ట్గా పరిశుద్ధాత్ముడు వచ్చి ఇలా వెళ్ళిపోయాడు కాదు. అలా రాడు. అది వాక్య విరుద్ధం. ఇంకా మీరు ఏదైనా సంఘంలో చూసారా? ఆరాధన జరుగుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మన మీదకు వస్తున్నాడు అని గట్టిగా అరుస్తూ ఉంటారు. చూసారా? ఒకవేళ పరిశుద్ధాత్ముడు వస్తే గట్టిగా అరుస్తారన్నది నిజమైతే బాప్తిస్మం తీసుకున్న రోజే మీ మీదకు పరిశుద్ధాత్ముడు వస్తాడు. మీరు ఆ రోజే అరవాలి. మరి అరిసారు ఆ రోజు? అసలు బాప్తిస్మం తీసుకున్న రోజు పరిశుద్ధాత్ముడు వస్తాడని మీరే ఎంతమంది తెలుసు? చూడండి, వాక్యం చూడండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం చూడండి. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. పరిశుద్ధాత్మ వరాలు పొందుతారు కాదు, పరిశుద్ధాత్మున్నే ఒక వరంగా మీరు పొందుకుంటారు.
ఎప్పుడు ఎప్పుడు పొందుకుంటాం పరిశుద్ధాత్మను మనం? బాప్తిస్మము తీసుకున్న రోజు. మరి మీలో ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నారు? చేయెత్తండి ఒకసారి. మరి మీరందరూ బాప్తిస్మం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందారా? డౌట్. ఏమండి, పరిశుద్ధాత్ముడు అంటే ఒక ఆత్మ అండి మనలోకి రావటం. బాప్తిస్మము మీరు తీసుకున్న బాప్తిస్మము వాక్యానుసారమైతే మీలోకి పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా వస్తాడు. ఎందుకంటే పేతురు గారు చెప్పారు ఆ విషయాన్ని. నేను మళ్ళా చెబుతున్నాను. ఎందుకు పరిశుద్ధాత్ముడిని పొందుకోవాలనంటే బాప్తిస్మం తీసుకున్న నాటి నుంచి మరణించేంత వరకు మనల్ని కంటికి రెప్పలా కాపాడటానికి, పాపం చేయకుండా మనల్ని హెచ్చరించడానికి దేవుడు మన భద్రత విషయమై మనలోకి పంపిన ఆత్మ పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ మీరెప్పుడైతే వాక్యానుసారంగా బాప్తిసం తీసుకుంటారో అప్పుడే మీలోకి వస్తాడు. ఇక్కడ ఏమన్నాడు? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి. మీరు మారు మనసు పొంది అప్పుడు బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు మీలోకి పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఇంకా ఏ కారణం చేతైనా సరే నువ్వు బాప్తిసం తీసుకుంటే నీలోకి ఎట్టి పరిస్థితుల్లో పరిశుద్ధాత్ముడు రాడు. మన దగ్గర ఉన్న దురదృష్టకరమైన సంగతి ఏంటంటే క్రైస్తవులలో బాప్తిస్మాన్ని చాలా ఈజీగా వాళ్ళకు అర్థమైన విధానంలో తీసుకుంటారు. ముందు అది తప్పు. మీరు వినే ఉంటారు, మా సంఘంలో మీకు పెళ్లి చేయాలంటే మీరు బాప్తిసం తీసుకోవాలి అంటారు. అలాని బైబిల్లో లేదు. కానీ ఆయన అంటాడు, ఇలా పెళ్లి కోసం ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో వారి బాప్తిస్మము దేవుని లెక్కలోకి చెల్లదు. ఎలా తీసుకోవాలి? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోవాలి. అసలు చాలామందికి బాప్తిసం తీసుకునేటప్పుడు నా పాప క్షమాపణ నిమిత్తం నేను తీసుకుంటున్నాను అన్న సంగతి కూడా అతనికి తెలియదు. తెలుసా? క్రైస్తవులలో చాలామంది బాప్తిసం తీసుకునేటప్పుడు నా పాప క్షమాపణ నిమిత్తం నేను మారు మనసు పొందాను, ఇక నా పాపాలన్నీ పోవాలి, యేసుక్రీస్తుని నేను రక్షకునిగా అంగీకరించాను, నేను బాప్తిసం ఇప్పుడు తీసుకోవాలి అన్న ఆలోచనతో తీసుకునేవాళ్ళు లేరండి. పెళ్లి కోసం కొంతమంది తీసుకుంటారు. ఏమండి, సిటీ ఏరియాలో అయితేనండి అక్కడ సమాధులలో స్థలాలు దొరకవు. ఇప్పుడు మనకంటే ఇక్కడ అదంతా ఖాళీగా ఉంది కాబట్టి సమాధుల్లో స్థలం మనకు దొరుకుతుంది. కానీ సిటీస్లో అలా దొరకదు. ఈ చర్చికి పలానా చోట సమాధుల స్థలం. ఒకవేళ అక్కడ మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే వారిని పెట్టాలి అని అంటే మీరు రూల్ ప్రకారం బాప్తిసం తీసుకోవాలి అంటాడు. దీనివల్ల చాలామంది ఏం చేస్తున్నారంటే సమాధులలో స్థలాల కోసం బాప్తిసం తీసుకుంటున్నారు. లేదు, మా సంస్థ తరపున మీకేమన్నా రాయితీలు రావాలంటే మీరు మా సంస్థలో బాప్తిసం తీసుకోవాలి అంటారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? రాయితీల కోసం బాప్తిసం తీసుకుంటున్నారు కానీ పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోవట్లేదు. బాప్తిసం అంటే ఏముంది? నీళ్ళలో మునిగి రావటమే కదా, సింపుల్ అనుకుంటున్నారు. ఇద్దరు వెళ్తున్నారు, బాప్తిసం తీసుకొని వచ్చేస్తున్నారు. ఎందు నిమిత్తం తీసుకుంటున్నారు? పెళ్లి కోసమా బాప్తిసం తీసుకునేది? మరి పరిశుద్ధాత్ముడు ఎలా వస్తాడు అప్పుడు మీలోకి? చెప్పండి. మీలో మారు మనసు అనేది లేకపోతే, మీకు పాపక్షమాపణ కావాలని మీకు అనిపించకపోతే మీరు బాప్తిసం తీసుకున్నా అది బైబిల్ ప్రకారం చెల్లదు. వాక్యానుసారంగా మనం బాప్తిసం తీసుకున్నప్పుడు దేవుడు చెప్పినట్టుగా పరిశుద్ధాత్మను మనలోకి రావాలి. ఇది జరగకుండా మనం తీసుకుంటే అది చెల్లదు, దేవుని లెక్కలోకి రాదు. ఒకవేళ మీలో ఎవరైనా అలా తీసుకుని ఉంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఆలోచించి మరలా మన సేవకులను సంప్రదించి పాప క్షమాపణ నిమిత్తం మీరు బాప్తిసం తీసుకోండి. మీలోకి పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా వస్తాడు. మనం ఏదైనా సందర్భంలో దొంగతనం చేయవలసిన పరిస్థితి వచ్చిందనుకోండి, చుట్టుపక్కల ఎవరో లేరు,
ఎవరో లేనప్పుడు ఏం చేస్తారంటే చాలామంది చక్కగా దాన్ని తీసుకుని జేబులో వేసుకొని ఏం తెలియనట్టు వెళ్తారు. ఒకవేళ నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే ఏం చేస్తాడో తెలుసా? నీకు బైబిల్లో ఉన్న వాక్యాలను గుర్తు చేస్తాడు. దొంగతనం చేయకూడదు. దేవుని వాక్యాలు మీరు పాపం చేసే సందర్భంలో పొరపాటును చేయొచ్చు, కావాలని చేయొచ్చు, లేదా ఏదైనా ప్రేరేపణ కలిగి మనం చేయొచ్చు. అపవాది ఉన్నాడు కదండి. అపవాది చేసే పని ఏంటి? మనల్ని ఎలాగైనా సరే నరకానికి తీసుకెళ్ళడమే వాడి పని. అప్పుడు వాడు ఏం చేస్తాడు? చాలా సింపుల్గా మనల్ని పడేస్తాడు. అలా మనం ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు మన హృదయానికి గద్దింపు వస్తే మనలో పరిశుద్ధాత్ముడు ఉండి గద్దిస్తున్నట్టు, మీరు తీసుకున్న బాప్తిసం సరైనట్టు. ఈ బాప్తిస్మము ఎంత ఇంపార్టెంటో మీరు ఆలోచించండి. ఒకవేళ పరిశుద్ధాత్ముడే రాలేదనుకోండి, ఆ బాప్తిస్మం చెల్లదండి. ఎందుకంటే బైబిల్ ప్రకారంగా బాప్తిస్మం తీసుకుంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు వస్తాడు. వాక్యానుసారంగా మనం బాప్తిస్మం తీసుకుంటే ఖచ్చితంగా మనలోకి పరిశుద్ధాత్ముడు వస్తాడు. అండ్ ఒకప్పుడు పరిశుద్ధాత్ముడు ఎలా ఉండేవాడో తెలుసా? మీ అందరూ చెప్పాను కదా, సృష్టి కార్యక్రమంలో జలములపై అల్లాడుచుండెనన్నాడు. యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకున్నప్పుడు పావుర ఆకారంలో ఆయన మీదకి దిగొచ్చాడు అన్నాడు. అంతకు ముందు పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్ముడు పనిని బట్టి వచ్చి వెళ్ళిపోతూ ఉండేవాడు. చూడండి, కొన్ని సందర్భాలు చూద్దాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 2వ వచనం. ఏమంటే బిలాము తెలుసు కదా, ఇశ్రాయేలీలను శపించడానికి బయలుదేరిన బిలాము ఇతను. బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలు తమ తమ గోత్రముల చొప్పున దిగి ఉండుట చూసినప్పుడు దేవుని ఆత్మ అతను మీదికి వచ్చెను. దేవుని ఆత్మ అతని మీదికి వచ్చింది. దేవుని ఆత్మ వచ్చిందంటే ఎవరు వచ్చినట్టు? ఏమండి, ఎవరు వచ్చినట్టు? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. దేవుని ఆత్మ బిలాము మీదకి వచ్చింది. పనిని బట్టి, అవసరాన్ని బట్టి. పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్ముడు అవసరాన్ని బట్టి, పనిని బట్టి మనుషుల మీదకి వచ్చేవాడు. మరలా పని అయిపోగానే మరలా పరమునకు చేరేవాడు. మరో మాట చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము సౌలుకి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా సౌలు మీదికి వచ్చెను. దేవుని ఆత్మ బలంగా వచ్చింది అంటే ఈ సందర్భాలు మీరు చూస్తున్నప్పుడు మీకు ఏమర్థం కావాలంటే, పనిని బట్టి, అవసరాన్ని బట్టి దేవుని కార్యక్రమాన్ని జరిగించటానికి పరిశుద్ధాత్ముడు వచ్చి వెళ్తూ ఉండేవాడు. ఇప్పుడు 10,000 మంది శత్రు సైన్యం ఉందనుకోండి, దేవుని సైన్యం కేవలం 1,000 మందే ఉన్నారనుకోండి. ఈ 1,000 మంది 10,000 మందిని ఎదిరించడానికి వెళ్తారా? ముందే భయపడతారు. ఆ రాజు భయపడతాడు, ఆ సైన్యం కూడా భయపడుతుంది. కానీ వీళ్ళు యుద్ధానికి వెళ్ళాలి. వీళ్ళు యుద్ధానికి వెళ్ళి శత్రురాజులను గెలవాలి అని అంటే వీరికి సహాయంగా పరిశుద్ధాత్ముడు బలంగా వీరులు ఎవరో ఒకళ్ళ మీదకి వచ్చేవాడు. ఆ ధైర్యంతో వాళ్ళు యుద్ధానికి వెళ్ళేవాళ్ళు. అనేక సందర్భాలు పాత నిబంధనలు రాయబడ్డాయి. ఏమండి, పరిశుద్ధాత్ముడు పనిని బట్టి, అవసరాన్ని బట్టి బలంగా వాళ్ళ మీదకు వచ్చి ఆ కార్యాన్ని జరిగించి మరలా వెళ్తూ ఉండేవాడు. మరొక మాట చూడండి, అక్కడే 11వ అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలంగా వచ్చెను. అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తునకలగా చేసి, ఏమంటే ఏం చేస్తున్నాడు చూడండి. పరిశుద్ధాత్మ బలంగా వచ్చేసరికి ఏమంటే బండిని తునకలు చేశాడండి. అంటే కార్యమును బట్టి పరిశుద్ధాత్ముడు పాత నిబంధన కాలంలో
వచ్చి వెళ్తూ ఉండేవాడు. అలా యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్న రోజున కూడా ఆయన పావురాకారం వలె వచ్చి వెళ్ళాడు. అంతేనా? యేసుక్రీస్తు వారు ఉన్నంతకాలం ఆ పావురం అలాగే ఆయన భుజాలపై ఉందా? వచ్చి వెళ్ళాడు. అయితే సంఘం ఎప్పుడైతే ప్రారంభమయ్యిందో అప్పుడు 11 మంది శిష్యుల మీదకి పెంతెకొస్తు పండుగ నాడు ఏం జరిగింది మీ అందరూ తెలుసు. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం ప్రారంభ వచనంలో ఉంటుంది అదంతా. చూడండి, అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారి కూర్చుండిన ఇల్లంతా నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడిరి. ఈ పెంతెకొస్తు పండుగ రోజు శిష్యుల మీదకి ఎలా వచ్చింది పరిశుద్ధాత్మ? వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి, ఏమండి, వారు కూర్చున్న ఇల్లంతా నిండెను. అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి 12 మంది శిష్యుల మీద వాలగా వారు పరిశుద్ధాత్మతో నిండారు. అంటే శిష్యుల మీదకి వచ్చిన విధానం వేరు, యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చిన విధానం వేరు, పాత నిబంధనలో సౌలు గారి దగ్గరకు వచ్చిన విధానం వేరు, ఆ తర్వాత బిలాము, అంతకంటే ముందు బిలాము దగ్గరకు వచ్చింది వేరు. రకరకాలుగా పరిస్థితిని బట్టి సందర్భాన్ని వచ్చి వెళ్తూ ఉండేవాడు. కానీ సంఘం ప్రారంభమైన తర్వాత అపోస్తల కార్యాలు 2:38 మనం చదువుకున్నట్టుగా మీరు బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతారు. ఏమండి, శిష్యుల మీదకి వచ్చినట్టు పరిశుద్ధాత్మను మన మీదకి వచ్చాడా? చెప్పండి. మనం ఎక్కడే కూర్చున్నాం అనుకోండి, వాళ్ళు ప్రార్థన చేసినట్టే మనం కూడా ఉపవాస ప్రార్థన ఇదని చేసామనుకోండి, వాళ్ళ మీదకి బలంగా వచ్చినట్లు మన మీద కూడా వస్తాడా? పోనీ మీరు ఎక్కడైనా ఏదైనా ఊర్లో ఏదైనా సంఘంలో మీరు చూసారా ఇలా అగ్ని నాలుకలుగా విభాగింపబడి అందరి మీద వాలిందండి మేము చూసామండి అన్నవాళ్ళు 2 ఉన్నారా? అలా రాడు. అది శిష్యుల మీదకి అలా వచ్చాడు. కానీ మన మీదకి ఎలా వస్తాడంటే, మనలోకి ఎలా వస్తాడంటే, మనం మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకుంటే మనలోకి వస్తాడు. మరి శాశ్వతంగా ఉండడానికి వచ్చాడు. ఇక్కడ పెంతెకొస్తు పండుగ రోజు శాశ్వతంగా ఉండడానికి. పాత నిబంధనలో జస్ట్ అలా వచ్చి వెళ్తూ ఉండేవాడు పనిని బట్టి, అవసరాన్ని బట్టి. కానీ పెంతెకొస్తు పండుగ దినం నాడు శాశ్వతంగా వచ్చి ఇక ఇక్కడే ఉన్నాడండి, భూమి మీదే. పాత నిబంధనలో వచ్చి వెళ్తూ ఉండేవాడు, కానీ ఇక ఇక్కడ భూమి మీద ఉండడానికి వచ్చాడు. ఎల్లప్పుడూ ఉండటానికి అన్నాడు యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపయగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఏమంటే ఎవరి గురించి ఇది? పరిశుద్ధాత్మ గురించి. ఎల్లప్పుడూ ఉండుటకు అన్నాడా? పాత నిబంధనలో వచ్చినట్టు మళ్ళా వెళ్ళిపోతాడన్నాడు ఇక్కడ. ఎల్లప్పుడూ ఉండుటకు అంటే పెంతెకొస్తు పండుగ దినం నాడు పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సుమారు 2024. పరిశుద్ధాత్మనితో పోల్చుకుంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నది చాలా తక్కువ. ఏమంటే 33.5 సంవత్సరాలు ఉంటేనే యేసుక్రీస్తు వారిని ఎన్నో శ్రమలు పెట్టారు. అదవుతుందా? కేవలం 33.5 సంవత్సరాలు ఉన్నందుకు యేసుక్రీస్తు వారిని ఎన్నో శ్రమలు పెట్టారు. మరి ఎక్కడైనా 2000 సంవత్సరాలు ఎక్కడే ఉన్నాడు. ఈయనకి ఎన్ని శ్రమలు ఉండాలి, ఈయనకి ఎన్ని బాధలు ఉండాలి, ఈయనకి ఎన్ని కష్టాలు ఉండాలి? ఆలోచించండి. ఈయన మనం ఎంత బాధ పెట్టి ఉండాలి? ఒక విషయం చెప్పమంటారా? మనం బాప్తిసం తీసుకున్న తర్వాత, జాగ్రత్త వినండి,
మనం మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మని మనం పొందుకున్న తర్వాత మనం పాపం చేసిన ప్రతిసారి మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. తెలుసా? బాధపడతాడా? మనం అబద్ధాలు ఆడుతుంటే ఆనందపడతాడా? చెప్పండి. బాధపడతాడా? మనం దొంగతనాలు చేస్తుంటే ఆనందపడతాడా? బాధపడతాడండి. ఆయన్ను పొందుకున్న తర్వాత, మనం బాప్తిసం తీసుకున్న తర్వాత ఎన్ని తప్పులైతే చేశామో అన్నిసార్లు మనం పరిశుద్ధాత్ముడిని బాధ పెట్టాము. దీని గురించే రాయబడిన మాట ఒకటి మనం బైబిల్లో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం చూడండి. 30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. తర్వాత విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఏమన్నా ఇక్కడ ఏమంటున్నాడు పౌలు గారు? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచనీయకండి. ఆయన్ని మీరు దుఃఖపెట్టొద్దు. ఇప్పటికే చాలాసార్లు దుఃఖపెడుతున్నారు. ఈ మాట పౌలు గారు రాశారంటే, ఈ మాట దేవుడు రాయించాడు అంటే, సంఘంగా పరిశుద్ధాత్మను పొందుకున్నవారు తప్పులు చేసి పాపాలు చేసి మనలో ఉన్న పరిశుద్ధాత్మని మనం దుఃఖపరుస్తున్నాం. సహోదరులు సమాధానంగా ఉండాలా, గొడవ పడుతూ ఉండాలా? మీరు చెప్పండి. సమాధానంగా ఉండాలి. ప్రేమతో ఒకరి ఎడల ఒకరు ఉండాలి, సహనంతో ఉండాలి, క్షమించాలి. కానీ సంఘంలో ఉన్న సభ్యులు, ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకుంటుంటే వారిలో ఉన్న పరిశుద్ధాత్ముడు బాధపడతాడా? ఆనందపడతాడా? దుఃఖపడుతున్నాడంటండి. ఆయనకు మన వల్ల మిగిలింది దుఃఖం, ఆయనకు మన వల్ల మిగిలింది బాధ. అందుకనే పౌలు గారు సంఘానికి రాస్తూ, మీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచనీయకండి. మీరు దుఃఖపెట్టొద్దు. అంటే ఎంతకాలం మనం ఏం చేస్తున్నాం? దుఃఖపరుస్తున్నాం. ప్రభువా ఆత్మనివ్వు అంటారు చాలామంది. సరే, ఇచ్చాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత నీలోకి వచ్చాడు, ఆత్మనిచ్చాడు. ఆత్మ ఇచ్చిన తర్వాత నీలో ఉన్న ఆత్మ స్థితి ఏంటి? ఆయన ఆనందంగా ఉన్నాడా? ఆయన బాధపడుతున్నాడా? ఆయన సంతోషంగా ఉన్నాడా? నిన్ను బట్టి ఆయన ఎలా ఉన్నాడు అని ఆలోచిస్తే మీరు దుఃఖపరచొద్దు. మొదటి తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఆత్మను ఆర్పకుడి. ఇక్కడ ఏమంటున్నాడండి? ఆత్మను ఆర్పకుడి. ఎందుకు ఆర్పొద్దు ఆత్మని? ఏమండి, కరెంటు పోయినప్పుడు మనం ఇంట్లో క్యాండిల్ వెలిగిస్తాం, లేదా దీపపు బుడ్డి ఏదైనా మనం వెలిగిస్తాం. అసలే కరెంట్ లేదు, ఆ ఒక్కటే మనకు ఆధారం. ఇప్పుడు ఆ బుడ్డిని కూడా, లేదా ఆ క్యాండిల్ని కూడా మనం ఆర్పేసామనుకోండి, ఇల్లంతా చీకటిగా ఉంటుందా, వెలుతురుగా ఉంటుందా? చీకటిగా ఉంటుందండి. చీకటిగా ఉంటుంది కనుక మనం ఆ క్యాండిల్ని ఆర్పకూడదు. మరి ఇక్కడ ఆత్మను ఆర్పకూడి అంటున్నాడంటే, చాలామంది క్రైస్తవులు ఆత్మను ఆర్పేశారండి. మీరు చూడండి, బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు చాలామంది మరలా లోకంలో కలిసిపోయారు. నేను ఇక్కడి నుంచి మారిపోతాను అన్నవాడే మరలా లోకంలో కలిసి తిరుగుతున్నారు. బాప్తిసం తీసుకున్న వాళ్ళలో దొంగతనాలు చేసేవారు లేరా? బాప్తిసం తీసుకున్న వారిలో తప్పులు చేసేవారు లేరా? బాప్తిసం తీసుకున్న వారిలో మరలా లోకంలో కలిసిపోయి తిరిగేవారు లేరా? చాలామంది ఉన్నారండి. వీళ్ళంతా ఏం చేశారు? వాళ్ళ ఆత్మను ఆర్పేశారు. వెలుగునిచ్చే ఆత్మ అండి ఇది. మనల్ని పరలోకానికి తీసుకెళ్ళే ఆత్మ అండి ఇది. అలాంటి ఆత్మను నువ్వు దుఃఖపరిస్తే, అలాంటి ఆత్మను నువ్వు ఆర్పేస్తే మన బ్రతుకులు పరలోకానికి చేరగలుగుతాయా? చెప్పండి. ఎలా చేరుతాం మనం పరలోకాన్ని? ఆత్మ అనేది నీకు సహాయంగా, ఆత్మ అనేది నీకు సంచకరువుగా దేవుడు ఇచ్చాడండి. అలాంటి ఆత్మ విషయమై
క్రైస్తవులు ఎందరో ఆలోచిస్తున్నారు చెప్పండి. అప్పుడప్పుడు మంచి పేరున్న ఒక తండ్రికి పుట్టిన కొడుకులు ఎలా ఉండాలంటే, నా పేరు నిలబెట్టేటట్టు మీరు ఉండాలి అంటాడు తండ్రి. అంతేనా? నా పేరు నిలబెట్టేటట్టు మీరు ఉండాలి. నాకు అంత మంచి పేరు ఉంది ఈ ఊర్లో, నా పేరు చెడగొట్టద్దు మీరు, నా పేరు నిలబెట్టాలంటారు. ఈరోజు దేవుని పిల్లలం మనం, ఆత్మను పొందుకున్న వారం మనం. మరి ఎప్పుడైనా మనలో ఉన్న ఆత్మస్థితి ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? మనలో ఉన్న ఆత్మను సంతోషపరుస్తున్నావా? మనలో ఉన్న ఆత్మకు మనం మంచి పేరు తెస్తున్నావా? ఆర్పేస్తున్నాం, దుఃఖపరుస్తున్నాం, బాధ పెడుతున్నాం. అంటే ఎంతగా నలిగిపోతున్నాడు మీరు ఆలోచించండి మనలో ఉండి. అంతేనా? ఒక తండ్రిగా నువ్వే నీ కొడుకులు నీకు మంచి పేరు తేవాలని నువ్వు కోరుకున్నప్పుడు దేవుడు తన ఆత్మను అనుగ్రహించాడు మనకి. మీరు బాప్తిసం తీసుకున్న మొదలుకొని మరణించేంత వరకు మిమ్మల్ని కాపాడటానికి ఇచ్చాడు ఆత్మనది. ఏమంటే దేవుని ఆత్మ అండి అది. పాత నిబంధన కాలంలో ఒకప్పుడు గొప్ప గొప్ప క్రియలు జరిగించిన ఆత్మది. అలాంటి ఆత్మ అపోస్తలుల మీదకి వచ్చేసరికి వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాక్యాన్ని ప్రకటించారు, అనేక సంఘాలను వాళ్ళకి నిర్మించారండి, అనేక మందిని దేవుని వైపు వారు తీసుకొచ్చారు. ఈరోజు అదే పరిశుద్ధాత్మ మనం కూడా పొందుకున్నాం. దేవుని కోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఏం చేయట్లా, ఆత్మను శుభ్రంగా ఆర్పేసేసాం. ఆత్మ మనలో ఉన్నంతకాలం దుఃఖపడుతుంది, బాధపడుతుంది, మనం దేవుని కోసం ఏం చేయట్లేదు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. సృష్టి కార్యక్రమంలో దేవునితో పాటు ఉన్న ఆత్మ యేసుక్రీస్తు వారి మీదకి పౌరపు ఆకారం వలె ఆయన మీదకి వచ్చిన ఆత్మ, అపోస్తలుల మీదకి వచ్చిన ఆత్మ, ఆ ఆత్మే బాప్తిస్మం ద్వారా నీలోకి వచ్చింది. దేవుని ఆత్మది. ఆ ఆత్మను పొందుకున్న నీవు ఆత్మ సహాయంతో ఈ లోకంలో అపవాదికి దూరంగా బ్రతుకుతూ, పాపానికి దూరంగా బ్రతుకుతూ, ఆత్మను కలిగిన వాడవై దేవుణ్ణి సంతోషపడుతూ, ఆ నీలో ఉన్న ఆత్మను నువ్వు సంతోషపెడుతూ ఈ భూమి మీద బ్రతికి పరలోకం చేరవలసిన వాడవు నువ్వు. మరి దేవుని సహాయాన్ని నువ్వు అర్థం చేసుకుంటున్నావా? దేవుని ఆత్మస్థితి నీలో ఎలా ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన అనుగ్రహించిన ఆత్మ, ఆ ఆత్మతో మనం పరలోకానికి వెళ్ళే విధంగా ఈ భూమి మీద నమ్మకంగా మనం దేవుని కోసం బ్రతకాలి. దేవుని కార్యక్రమాలు ఈ లోకంలో మనం చేయాలి.